ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వం హయాంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లాలోని దేవరపల్లి మండలం గొల్లగూడెంలో శ్రీరాముడితో పాటు వీరాంజనేయ స్వామి ఆలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవాలయాల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో పశు సంపదలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివార్లను ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. దర్శనం చేసుకునే కూడా ఉపయోగం ఉండదు. అటువంటి రూపం ఏమిటయ్యా అంటే కనుక స్వామివారి యొక్క పడమర గోడలో శంకుస్థాపన చేసాం. అక్కడి నుంచి 2 అడుగుల దూరం ఇంకో పీఠం వస్తుంది. ఆ పీఠంలో ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా కుటుంబాల్లో శుభాలు జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు పెరిగిపోతున్న సమాజంలో అనేక రకాల జరుగుతున్న అంశాలకి ఏదైతే ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన పెరగాలనేది సుస్పష్టం అవుతున్న సందర్భంలో ఇలాగా ఒక టెంపుల్ నిర్మాణం జరగడం, అది ఈ సందర్భంగా మీ దగ్గరకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. గెలిచిన తర్వాత మన ఊరు కొంచెం తక్కువ సార్లు వచ్చాను, క్షమించండి. కానీ భగవంతుడు ఈ రూపేణ మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చినందుకు మాత్రం చాలా సంతోషిస్తూ, ఈ యొక్క ఆలయ నిర్మాణానికి పెద్దలు ఇక్కడ ఊరు చేస్తున్నారు. పెద్దలు గాంధీ గారు మొత్తం అందరూ కూడా, నాగరాజు గారు కానీ ఇక్కడ ఉండే దుర్గమ్మ అందరూ పెద్దలందరూ కూడా చేస్తున్న సందర్భంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారో మేము అంత అంకిత భావంతో పనిచేస్తాము. త్వరలోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యే కాకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మొత్తం నియోజకవర్గాన్ని అంతా పిలుచుకుని వేలాది మందిగా గొప్పగా ఆ కార్యక్రమాన్ని కూడా విగ్రహ ప్రతిష్ట, ఆ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న పెద్దలందరికీ, మరి మహిళా తల్లులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా కుటుంబాలు